అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు, పూజలప్పుడు గానీ ఏదైనా ఫాస్ట్‌గా అయిపోవాలంటే హల్వా గానీ, సేమియా గానీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది గదా! కానీ తొందరగా అయిపోయినా సరే టేస్ట్ చాలా బాగా రావాలి అంటే గిన ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, చాలా బావుంటుంది. ఇక ముందుగా అయితే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్‌లో సేమియా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని, అందులోనే వేడి వేడి పాలైతే వేసేసుకున్నానండి. ఇవి కలుపుకుంటూ దగ్గర పడేలాగా కొంచెం ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత పంచదార గానీ, లేకపోతే కొంచెం పటిక బెల్లం గానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పటిక బెల్లం యాడ్ చేస్తున్నాను. స్వీట్‌కి తగినంత పటిక బెల్లం యాడ్ చేసుకొని, ఇది కొంచెం సేమియా బాగా ఉడికించేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ఒక 2, 3 యాలక్కాయలని దంచి వేసేసుకోండి. ఫ్లేవర్ అనేది బావుంటుందనమాట. ఏ ప్రసాదమైనా ఇంట్లో చేసింది ఒకలాగా, గుళ్ళో చేసింది ఒకలాగా అనిపిస్తుంది నాకు. ఎందుకా అని చెప్పేసి ఆరా తీస్తే అది గుళ్ళో పచ్చకర్పూరం వేస్తారండి. నా దగ్గర అది లేదు. ఆ పచ్చకర్పూరం తెచ్చి వేసిన తర్వాత నాకైతే గుళ్ళో పెట్టిన ప్రసాదం అంత టేస్ట్ అయితే వస్తుంది. అసలు వండుతున్నప్పుడే ఆ స్మెల్ అయితే అమోఘంగా ఉంటుందండి. ఇల్లంతా గుమలించిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.